రైతులు వ్యవసాయ శాఖ అధికారులు శాస్త్రవేత్తల సలహాలు సూచనలు తప్పకుండా పాటించాలని శాస్త్రవేత్త శ్రీదేవి తెలిపారు. ప్రతి రైతు తక్కువ పెట్టుబడితో ఎక్కువగా లాభాలు వచ్చే పంటల వైపు దృష్టి సారించాలన్నారు. ఎరువులు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు తప్పకుండా రసీదు పొందాలని తెలియజేశారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో వానాకాలం సీజన్ పంటలపై రైతులకు వ్యవసాయ అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు అడిగిన ప్రశ్నలకు శాస్త్రవేత్త శ్రీదేవి సమాధానం చెప్పారు. అనంతరం మాట్లాడిన ఆమె రైతులు వరి, మొక్కజొన్న, ఇతర పంటలు వేసేటప్పుడు తప్పకుండా తమ సలహాలు సూచనలు పాటించాలన్నారు. రైతులకు అవగాహన కల్పించేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రతి రైతు ఆర్థికంగా ఎదగడానికి తమ వంతు ప్రయత్నం చేస్తామన్నారు. రైతులు తక్కువ మోతాదులో ఎరువులు వాడాలని సూచించారు. కార్యక్రమంలో అగ్రికల్చర్ ఏడీ పద్మ, ఏవో పరశురాం రెడ్డి, ఏఈఓ మౌనిక, రైతులు, అధికారులు పాల్గొన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని నారాయణరావుపేట గ్రామంలో ఈ మండల రైతులందరినీ ఉద్దేశించి ఈ కార్యక్రమాన్ని జరపడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మేము ప్రధానంగా రైతులని కొన్ని అంశాలపైన అవగాహన కల్పించడం అనేది జరుగుతుంది. దీనిలో ప్రధానంగా యూరియాని వాడడం అనేది అవసరం మేరకు మోతాదు మేరకు వినియోగించడం ద్వారా సాగు ఖర్చును తగ్గించుకోవచ్చు అనే విషయాన్ని మీద మేము ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి. అలాగే పురుగు మందులు, తెగులు మందులను అవసరం మేరకే వినియోగించాలి అనే విషయం మీద కూడా రైతులకు అవగాహన కలిగిస్తున్నాము. అలాగే రైతులు ఇది ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ ప్రారంభ దశలో విత్తనాలు, పురుగు మందులు, తెగులు మందులు కొనుక్కుంటూ ఉంటారు కాబట్టి రసీదును భద్రపరచుకోవడం అనేది చాలా అవసరం అనే విషయం మీద కూడా రైతులకు అవగాహన కల్పించాము. అలానే నీటి వనరుల్ని సద్వినియోగం చేసుకోవడము, పొదుపుగా వాడుకోవడం అనే విషయం మీద, మొక్కలు చెట్లను పెంచుకోవడం అనే విషయం మీద కూడా రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. అలాగే ఈరోజు కార్యక్రమంలో రైతులు అనేక అంశాలపై తమ సందేహాలని అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా ఈ ప్రాంతంలో మొగి పురుగు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దాని నివారణ కొరకు తొలి దశ నుంచి చేపట్టాల్సిన చర్యల గురించి వాళ్ళకి వివరించడం జరిగింది. నారుమడి దశలోనే గుళికలు వేసుకోవడము, నాటుకున్న తర్వాత తొలి దశలో 20 రోజుల్లో 3G గుళికలు వేసుకోవడం లాంటి అంశాల మీద వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది.